హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మీకు కాయిన్స్ మింట్ మార్కుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా తెలిసి ఉంటే స్కిప్ చేసుకోవచ్చు, తెలియని ఉంటే చూడండి ఫ్రెండ్స్. కాయిన్స్ మింట్ మార్కు. ఫస్ట్ కాయిన్ చూడండి ఫ్రెండ్స్. ఇది 1990 స్టార్ గుర్తు అంటే మీకు ఇలా ఉంటుంది. స్టార్ గుర్తు అంటే హైదరాబాద్ మింటు. స్టార్ అంటే హైదరాబాద్ మింటు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయిన్ చూడండి. 1990 స్టార్ గుర్తు. స్టార్ అంటే మీకు హైదరాబాద్ మింటు మార్కు. స్టార్ అంటే కాయిన్స్ ఇయర్ కింద మింటు మార్కు చూడండి. ఇది స్టార్ అంటే హైదరాబాద్ మింటు. నెక్స్ట్ ఈ కాయిన్ చూడండి ఫ్రెండ్స్. ఇది స్టార్ హైదరాబాద్ మింటు. స్టార్ అంటే హైదరాబాద్. ఇది చూడండి ఫ్రెండ్స్. 2004 ₹2 కాయిన్. ఇది డైమండ్ గుర్తు అంటే బొంబాయి మింట్ అంటే డైమండ్ గుర్తు, డైమండ్ షేప్లో ఉంటుంది. బొంబాయి మింట్ అంటే డైమండ్ షేప్లో ఉంటుంది. ఇది 2002 బొంబాయి మింట్ అంటే డైమండ్. చూడండి ఫ్రెండ్స్, గుర్తు చూడండి. డైమండ్ మింట్ అంటే బొంబాయి మింట్ అంటే డైమండ్ సింబల్ ఉంటుంది చూడండి. 2002 బొంబాయి మింటు. ఇది 2002 కలకత్తా మింటు. కలకత్తా మింట్ అంటే ఇయర్ కిందని ఇటువంటి మింటు మార్కు కూడా ఉండదు. చూడండి, గమనించండి, చాలా గమనించండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కలకత్తా మింటు మార్కు అంటే ఎటువంటి కిందని ఎటువంటి మింటు మార్కు ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఈ కాయిన్ స్టార్ 1995 స్టార్ కాయిన్. స్టార్ అంటే హైదరాబాద్ మింటు. చూడండి, స్టార్ అంటే హైదరాబాద్ మింటు. ఇది కలకత్తా మింటు 1999. చూడండి ఫ్రెండ్స్, 1999 నోయిడా మింట్. చుక్క గుర్తు. నోయిడా మింట్ అంటే కిందని బొట్టు బిల్లాగా చుక్క గుర్తు ఉంటుంది చూడండి. నోయిడా మింట్ 1999. నోయిడా అంటే చుక్క గుర్తు. ఈ 4 గుర్తులే మనకి ప్రతి కాయిన్ మీద ఉంటుంది. అదేవిధంగా ఇంకా గుర్తులు ఉంటాయి, కానీ మనం ముఖ్యంగా ఇటువంటి 4 గుర్తులే మనకి తెలియాలి. చూడండి ఫ్రెండ్స్, స్టార్ అంటే హైదరాబాద్ మింటు. కాయిన్ కింద ఎటువంటి మింటు మార్కులు లేకపోతే అది కలకత్తా మింటు. కలకత్తా మింటు మార్క్ అంటే ఎటువంటి మనకి మింటు మార్క్ ఉండదు. అదే స్టార్ కింద ఇయర్ కిందని బొంబాయి మింట్ అంటే మనకి డైమండ్ మింట్ మార్క్ ఉండాలి. నోయిడా మింట్ అంటే మనకి చుక్క గుర్తు ఉండాలి. ఈ 4 మింట్స్ మనకి తెలియాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.